కల్తీ జరిగింది, పంది కొవ్వు కలిసింది, చేపల కొవ్వు కలిసింది అనే ఒక అపవాదు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీద వేశారు. నిజంగా ఈరోజు వాళ్ళకు అభిమానం, సిగ్గు, లజ్జ ఉంది అంటే వాళ్ళు ఏర్పాటు చేసిన సిట్టు ఆ లడ్డులో ఎటువంటి ప్లాట్ కలసలేదు అని ఛార్జ్ షీట్ మెమో చేసి సుప్రీంకోర్టుకు సమర్పించడం జరిగింది. కనీసం ఇప్పటికైనా కూడా ఆ పచ్చ ముఠ మీడియాకు కానీ, పచ్చ ముఠ కార్యకర్తలకు కానీ కనీసం ఇది కనిపించట్లేదా? వాళ్ళు దర్యాప్తులో వాళ్ళ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ కూటమి గవర్నమెంట్ ఉంది. వాళ్ళు ఏర్పరిచిన సిట్టు గవర్నమెంటే ఈ లడ్డులో ఎటువంటి కల్తీ జరగలేదని ఛార్జ్ షీట్ కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా మాట్లాడుతున్నారు. కనీసం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని, మేము ఒక దేవదేవుని మీద కొన్ని కోట్ల మంది అభిమానించే వెంకటేశ్వర స్వామి మీద అపవాదేశాం. కనీసం దానికి పశ్చాత్తాపంగా కూడా వాళ్ళు ఈరోజు ప్రజల ముందరకు వచ్చి మేము తప్పు జరిగింది, ఆ రోజు ఎవరో ఆపాదించారు అనే ఉద్దేశంతో ప్రజల కన్నా క్షమాపణ చెప్తే ఆ దేవదేవుడు వీళ్ళని ఏదైనా కనికరించే అవకాశం ఉంటుంది. కనీసం అది కూడా లేకుండా ఈరోజు నిస్సిగ్గుగా ఇంకా కూడా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు మాట్లాడతారు మీడియాలో, మేము దీన్ని సైంటిస్టులకు ఇస్తాము, సైంటిస్టులు తేలుస్తారు అంటారు. ఇంకెక్కడ సైంటిస్టులు తీసుకొస్తారో వాళ్ళకి అర్థం కావట్లేదు. పైనుంచి ఏమన్నా సైంటిస్టులు వచ్చి ఆయనకి ఏమన్నా కళలో కనిపించి చెప్పాల్సిందే తప్పితే ఇక్కడ ఏ అపవాదు జరగలేదనే ప్రత్యక్షంగా వాళ్ళు ఏర్పాటు చేసిన సిట్టు చెప్తే కూడా ఈ పచ్చ మీడియా ఈ రోజు కూడా ఇంకా దేవదేవుని లడ్డులో కల్తీ జరిగింది, దాన్ని ఇంకా దర్యాప్తు చేస్తున్నామనే ప్రజలకి మభ్యపెట్టే విధంగా చెప్పగలుగుతున్నారు. నిజంగా వీళ్ళకి ఈరోజు ఇక్కడ ఈ సమావేశంగా వాళ్ళని అడుగుతున్నాం, దేవదేవుడు ఇంతవరకు ప్రజలను మోసం చేసిందే కాక భగవంతుని కూడా మోసం చేసే పరిస్థితికి దిగజారిపోతున్నారు. కనీసం ఇన్ని కోట్ల మంది అభిమానులు ఉన్న వెంకటేశ్వర స్వామి లడ్డు మీదనే మీరు ఇంత అపవాదు వేస్తున్నారు. కనీసం ఆ భగవంతుడు మీకు మంచి బుద్ధిని ప్రసాదించాలని ఈ కూటమి సభ్యులకు ఇప్పటికైనా తెలివితేటలు రావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు మేము భగవంతుని వేడుకోవడం జరిగింది. కనీసం ఇప్పటికైనా కూడా ఆ భగవంతుడు వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం.